హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, టీఎస్పీఎస్సీ ఏఎస్ఓ ఎంపీఎస్ఓ ఆన్లైన్ కోచింగ్ కోసం www.asoonlinecoaching.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు 150 మార్కుల స్టాటిస్టిక్స్ వీడియోలు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచాము. వెబ్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్. దీన్ని మనం ఆడ్ మీన్ అవుట్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఆడ్ మీన్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కష్టతరమైన ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంటాయి ఆప్షన్స్. అందులో ఒకదాన్ని మాత్రమే పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఆప్షన్స్ అన్నీ కూడా వెరీ వెరీ క్లోజ్గా ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో మీకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిఫరెంట్ మెథడ్స్ని డిస్కస్ చేస్తామండి. సో ఆ మెథడ్స్ మీకు ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. అండ్ మంచి ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా, సో దానికి మన క్లూస్ ఉంటాయా, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ కనబడుతుందండి మనకి. చూజ్ ఆర్ ఫైండ్ ఆడ్ మీన్ అవుట్ ఆఫ్ నంబర్స్. ఏమి ఇచ్చాడు? 43, 53, 63, 73 అండ్ 83. సో 43, 53, 63, 73 అండ్ 83 ఇందులో డిఫరెంట్గా ఉన్న వర్డ్ ఏంటి అనేది కావాలి. సో వీటిలో కూడా డిఫరెంట్గా ఏ వర్డ్ ఉంది? సో 43, 53, 63, 73 అండ్ 83. కొంచెం గమనిస్తే 63 అనేది 7 into 9లో వస్తుంది. కానీ 43కి మనం ఫ్యాక్టర్స్ రాయలేము. అదేవిధంగా 53కి కూడా రాయలేము, 73కి 83కి కూడా రాయలేము. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 63 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మిగిలినవన్నీ కూడా ప్రైమ్ నెంబర్లే. ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిట్లో 43 ఒక ప్రైమ్ నెంబర్, 53 ఒక ప్రైమ్ నెంబర్, 73 ఒక ప్రైమ్ నెంబర్, 83 ఒక ప్రైమ్ నెంబర్. 63 మాత్రమే ప్రైమ్ నెంబర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 63 అవుతుంది. సో ఓకే, కానీ మిగతావన్నీ ప్రైమ్ నెంబర్లు, ఇది ఒకటే ప్రైమ్ నెంబర్ కాదు అని తెలుసుకోవడం ఎట్లా అనేది ఇంపార్టెంట్ అండి. సో దానికోసం ఇప్పుడు మనం 43 తీసుకుంటే, లేదా పెద్ద నెంబర్ 83 తీసుకుంటే 83 ప్రైమ్ నెంబరా కాదా అనేది మనకి ఎట్లా తెలవాలి అని అంటే 83 అనేది దేనికి మధ్యలో ఉందో చూడాలి. అంటే 83 అనేది 9 స్క్వేర్, 81కి 10 స్క్వేర్, 100కి మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 10 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 11 అంటే క్రాస్ అవుతుంది కదా. సో 10 లోపల ఉండే ప్రధాన సంఖ్యలు ఇవ్వండి. వీటితోటి ఈ నెంబర్ని భాగించాలి. భాగిస్తే శేషం 0 వస్తే ఇది ప్రైమ్ నెంబర్ కాదు, లేకపోతే ఇది ప్రైమ్ నెంబర్. 83/2 చేస్తే శేషం 1 వస్తుంది. 3 ఎక్కంలో 83 రాదు, 5 ఎక్కంలో 83 రాదు, 7 ఎక్కంలో కూడా 83 రాదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఏ నెంబర్ కూడా 83 నిశేషంగా భాగిస్తలేదు. అటువంటిప్పుడు మనం దీన్ని ఏమంటాం? ప్రధాన సంఖ్య, ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్ అని చెప్పి అంటాం. సో ఈ ప్రైమ్ నెంబర్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఈ మెథడ్ మీకు తక్కువ టైంలో చేయడానికి ఉపయోగపడుతుందండి. కానీ 100 లోపల ప్రైమ్ నెంబర్స్ నోటెడ్ ఉంటే ఈ మెథడ్ కూడా పనికిరాదండి. ఎందుకంటే మనకు 100 పైన ప్రైమ్ నెంబర్ చాలా తక్కువ ఇవ్వడం, 100 లోపే అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి షార్ట్కట్ ట్రిక్ అవసరం లేదండి. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ని వితిన్ 2-3 సెకండ్స్ లోపల చేయొచ్చు. అలా కాకపోతే ఒక 1 minute వరకు టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది బై దిస్ మెథడ్. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 63. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ కూడా ఆడ్ మీన్ అవుట్ అండి. ఇక్కడ మనకు ఉండే ప్రతి క్వశ్చన్ కూడా ఆడ్ మీన్ అవుటే. ఇక్కడ నంబర్స్ ఏమి ఇచ్చాడు? 15, 21, 24, 28, 30. సో 15, 21, 24, 28, 30. సో ఇక్కడ మనకి ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉందా అంటే 15 ప్రైమ్ నెంబర్ కాదు, 3 5 15, 7 3 21. మిగిలిన సరిసంఖ్యలు ఇవి కూడా ప్రధాన సంఖ్యలు కాదు, ఎక్సెప్ట్ 2. 2 కాకుండా ఏది కూడా ప్రధాన సంఖ్య కాదండి, సరిసంఖ్యలు. ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి. మరి ఉన్న బేస్ సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు కాదు, ఎందుకంటే ఇది 3 5 వస్తుంది, ఇది 7 3 వస్తుంది. సో ఇక్కడ మరి ప్రైమ్ నెంబర్స్ కావు. అట్లా అని చెప్పేసి బేస్ సంఖ్య తీసుకుందామా అంటే ఇది ఒకటి బేస్ సంఖ్య ఉంది, ఇది కూడా బేస్ సంఖ్యనే ఉంది. మరి 2 బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు ఒకదాన్ని మాత్రమే చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోలేము. మరి ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా అంటే వీటిలో ఏది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. మరి ఈ విధంగా పక్కకు పెట్టాలి అనేది ఇంపార్టెంట్. అటువంటి క్వశ్చన్స్కి
ఇక్కడ మనకి 28 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య, 28 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య. మరి ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుందండి? నంబర్ సిస్టమ్ బేసిక్స్ని కరెక్ట్గా చదువుకున్నప్పుడు ఒక పరిపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ అంటాం ఇంగ్లీష్లో. సో పర్ఫెక్ట్ నెంబర్ అనేది 28 అనేది అర్థమవుతుంది. మరి పర్ఫెక్ట్ నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటండి? వాటి కారణాంకాల మొత్తాన్ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చే కారణాంకాలు ఏంటి? ఒక టేబుల్లో 28 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్ వస్తుంది, 7 టేబుల్ వస్తుంది, 14 టేబుల్ వస్తుంది, 28 టేబుల్ వస్తుంది. వీటన్నీ యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28, 28 + 28 56, 56/2 చేస్తే మనకు వచ్చేది ఎంతండి? 28. ఇట్లా 28 వచ్చినప్పుడు ఈ 28 మనం ఏమంటాం? పరిపూర్ణ సంఖ్య. ఎందుకంటే మనం తీసుకున్న నెంబర్ 28, మనకు వచ్చిన నెంబర్ 28. అట్లా సేమ్ నెంబర్ వస్తుందని పరిపూర్ణ సంఖ్య అంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకుంటే 1 ఉంది, 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 15 టేబుల్ వస్తుంది. 1 + 3 5, 1 + 3 4, 4 + 5 9, 9 + 15 24, 24/2 చేస్తే మనకు ఎంత వస్తుందండి? 12 వస్తుంది, బట్ నాట్ 15 రావట్లేదు. అంటే సేమ్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని పరిపూర్ణ సంఖ్య అని అంటాం. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో పరిపూర్ణ సంఖ్య ఏంటని చెప్పంటే మనం 28 అని చెప్పంటాం. సో పరిపూర్ణ సంఖ్యలు అనేటివి నెంబర్ సిస్టంలో ఒక పార్ట్ అండి. ఆ పార్ట్ని మనం గుర్తుంచుకోగలిగితే ఇక్కడ మనం తక్కువ టైంలో చేయొచ్చు. సో ఇక్కడ వేరే లాజిక్ ఏం లేదండి, అది ఒక్కటే లాజిక్ అండి. మరి పరిపూర్ణ సంఖ్యలు నంబర్ సిస్టమ్ వీడియోస్ కోసం మనం ఆల్రెడీ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 324, 244, 136, 352, 514. సో ఇక్కడ నంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి. ఇంతకుముందు నంబర్స్ ఏమో 2 డిజిట్స్ పైన ఉన్నాయి, ఇక్కడ నంబర్స్ ఏమో 3 డిజిట్స్ పైన ఉన్నాయి. మరి 3 డిజిట్స్ మీద ఉన్నప్పుడు చూడాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రైమ్ నెంబర్ లాజిక్ బదులుగా ప్రైమ్ చూడొద్దండి. ఎందుకంటే 3 డిజిట్లో మనకు ప్రైమ్ అడిగే ఛాన్స్ చాలా తక్కువ. సో అటువంటిప్పుడు ప్రైమ్ నెంబరా కాదనిపించి చూడడం కంటే క్యూబ్సా స్క్వేర్సా చెక్ చేయాలి. అంటే x³ x² లాజిక్ ఏమన్నా చూడాలి. ఇక్కడ ఉన్నవి ఇవి కూడా క్యూబులు కావండి. ఒక 324 మాత్రమే 18² అవుతుంది. 18² = 324. మిగిలినవి ఇవి కూడా వర్గ సంఖ్యలు కావండి, దేనికి వర్గానికి రావాలి. మరి ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా 1 నుంచి 10 వరకు క్యూబులు పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 30 స్క్వేర్లు 10 క్యూబులు పర్ఫెక్ట్గా ఉంటే మనం మ్యాథ్స్లో నాట్ ఓన్లీ రీజనింగ్ అండి, అర్థమెటిక్లో కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా బై హార్ట్ చేయాల్సింది ఏంటంటే 30 వరకు స్క్వేర్లు 10 వరకు క్యూబులు. ఆ విషయం నోటెడ్ అంటే అది మీకు నోటెడ్ ఉంటే ఈ నెంబర్ చూడగానే 18², మిగిలినవి స్క్వేర్లు కావు. సో ఆన్సర్ డైరెక్ట్గా 324 అని చెప్పి టిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మనకి ఆ స్క్వేర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 45, 99, 109, 126, 207. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి, ఒకసారి ఎంతవరకు చేయగలుగుతారో చెక్ చేసుకోండి. 45, 99, 109, 126, 207 అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఏ లాజిక్ అయి ఉండి ఉంటుంది? 45, 99, 109, 126 అండ్ 207 అని చెప్పేసి డిఫరెంట్ నెంబర్స్ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న డిఫరెంట్ నెంబర్స్ అన్నిటిని మీరు ఒకసారి గమనిస్తే ఎప్పుడైతే 3 అంకెల సంఖ్యలు వచ్చినాయో ప్రైమ్ నెంబర్ లాజిక్ తక్కువ ఛాన్స్ ఉందని చెప్పిన. ఇక్కడ 3 నెంబర్ ఉన్నాయి కాబట్టి మనం ప్రైమా కాదని చెప్పి చెక్ చేయడం అనేది వేస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ప్రైమ్ లాజిక్ కాదు, ఓకే. ఈ నెంబర్స్ ఇవి కూడా పర్ఫెక్ట్ క్యూబులు కావు, పర్ఫెక్ట్ స్క్వేర్లు కావు. మనం ప్రైమ్ చూసినాం, ప్రైమ్ కాదు ఎందుకంటే పెద్ద నెంబర్స్ కాబట్టి. ఇక్కడ ఇవి కూడా క్యూబులు కావు. అట్లా అని చెప్పేసి క్యూబ్కు దగ్గర ఉన్న నెంబర్లు కూడా ఏవీ లేవండి. అంటే సపోజ్ ఇప్పుడు 210 ఉంది అనుకుందాం. సో 210 అనేది ఎట్లా వస్తుందంటే 6³ - 6 వేస్తే 210 వస్తుంది. ఎందుకంటే 6³ ఎంత? 216 - 6 వేస్తే 210 వస్తుంది. పోనీ అటువంటి నెంబర్లు ఏవైనా ఉన్నాయంటే అటువంటి నెంబర్లు కూడా ఏమీ లేవండి. మరి స్క్వేర్స్ కావు, స్క్వేర్కి దగ్గర ఉన్న నెంబర్లు కావు. మరి ఏ లాజిక్ ఉంటుందంటే ఈ నెంబర్స్ కొంచెం గమనిస్తే ఇక్కడ 99 ఉంది, ఇక్కడ 45 ఉంది. ఈ రెండిట్లలో ఇది 9 ఎకంలు వస్తుంది, ఇది 9 ఎకంలు వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే 126 ఒకసారి చెక్ చేయండి. 126 కూడా 9 ఎకంలు వస్తుంది. అదేవిధంగా 207 కూడా 9 ఎకంలు వస్తుంది. ఎందుకంటే 9 2 18, 9 3 27, 9 ఎకం 9, 9 36. బట్ 109 అనేది 9 తోటి డివిజిబుల్ కాదు.
109 అనేది 9 తోటి డివిజిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ 109 అనేది ఒక ఆన్సర్. అది ఒక పద్ధతి కనుక్కోవడానికి. లేదు అంటే వీటి సమ్ ఆఫ్ డిజిట్ చేయండి. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 10 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 9 వస్తుంది, ఇక్కడ కూడా మళ్ళీ 9 రావడం జరిగింది. 9 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది. బట్ 10 అనేది 9 టేబుల్ రాదు. అంటే మనకు సింపుల్గా 109 అనేది డిఫరెంట్ వన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది.